హాయ్ అండి. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టమండి. మా పిల్లలకైతే ఎక్కువగా చింతపండు పులిహోర అంటేనే ఇష్టం. నేనైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్స్ లాంటివి ఎక్కువగా ఏం పెట్టనండి. రైస్ ఐటెమ్సే పెడుతూ ఉంటాను. మా పిల్లలకి ఎక్కువగా పులిహోర అయితే చేసి పెడుతూ ఉంటానండి. వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు. నేనైతే వేడివేడిగా అన్నం వండేసి, అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక బేషన్‌లో వేసి చల్లార్చానండి. అన్నం చల్లారిపోయిన తర్వాత అన్నం మీద తగినంత సాల్ట్ అయితే వేశాను. 4 నిమ్మకాయలను తీసుకొని రసం అయితే పిండుకున్నానండి. తాలింపు అయితే పెట్టేశాను ముందుగానే. అన్నీ పెట్టుకొని రెడీగా ఉంచుకొని ఒక చోట కూర్చొని మొత్తం ఈ విధంగా చేత్తో అయితే కలుపుతూ ఉన్నాను. గరిటెతో కంటే చేత్తో అయితేనే పులిహోర మంచిగా కలుస్తుంది. మా పిల్లలకైతే వేడివేడిగా పులిహోర అయితే చేసి ఇచ్చేసానండి. పులిహోరలో నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేస్తానండి. నాకైతే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తినటం అంటే ఇష్టమండి పులిహోరలోవి. మీలో ఎంతమందికి ఈ విధంగా ఇష్టమో కామెంట్ చేయండి. అలానే పులిహోరతో పాటు నేనైతే టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి. టమాటా చట్నీ పులిహోరలోకి అయితే చాలా బాగుంటుంది. దోసల్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.